నమస్తే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనందరి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ బఠానీ చాట్ని ఇంట్లో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నా. నేను ఒకప్పుడు హెల్తీ ఫుడ్ అంటే పచ్చి కూరగాయలు, సాలడ్స్ ఇవే తినాలని అనుకుంటుండే. కానీ మన ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్స్ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాత మాత్రం నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అయినా. మీరు కూడా ఇది రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను ఇక్కడ ఒక మనిషికి సరిపడే క్వాంటిటీ వండుతున్నా. మీరు ఉప్పు, కారం అండ్ మసాలాలు తక్కువ వేసుకుంటేనే ఇది ఫినిష్ చేయడానికి ఉంటుంది. లేదా కొంచెం తినేసి మీకు స్టమక్ ఫుల్ అయినట్టు ఫీలింగ్ అవుతుంటుంది అండ్ మధ్యరాత్రి లేచి మళ్ళీ ఆకలేస్తుందని ఏదో ఒకటి తింటాం. సో అట్లా అవ్వద్దు అంటే మీరు మసాలాలు తక్కువ వేసుకోండి, ప్రాపర్గా ఫినిష్ చేయండి, మీకు ఆకలి ఏం వేయదు తర్వాత. సో దానికి మనం 100 గ్రాముల బఠానీలు తీసుకున్నా. ఆ 100 గ్రాములు నేను వెయిట్ చూసి తీసుకున్నా. మీ దగ్గర వెయింగ్ మెషిన్ లేదు అంటే మాత్రం మెజరింగ్ కప్పు నేను చూపించిన కదా, ఆ కప్పుతో 1 కప్ వేసుకోండి. 1 కప్ బఠానీకి 5 కప్పుల నీళ్ళు వేసుకొని కొంచెం రాళ్ళుప్పు అండ్ పసుపు యాడ్ చేసి విజిల్స్ పెట్టాలి. ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. 10 విజిల్ల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. ఉడికిందంటే దట్స్ ఫైన్, లేదంటే ఇంకో 5-6 విజిల్లు పెట్టాల్సి వస్తుంది. ఈలోపు మనకు కావాల్సిన కొన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకుందాం. ఉల్లిగడ్డ కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ పుదీనా నేను కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తా ఏ డిష్లో అయినా. ఎందుకంటే మనందరికీ తెలిసిన కామన్ విషయం ఏంది, ఆకుకూరలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి. కానీ మీకు తెలియని ఒక పాయింట్ చెప్తాను ఏంటంటే, ఆకుకూరలు అన్నిటితో పోల్చుకుంటే మీకు పుదీనాలోనే ఎక్కువ ఐరన్ ఉంటుంది. కానీ మనం అదే పుదీనాను చాలా నెగ్లెక్ట్ చేస్తాం. అమాస పుణ్యానికి ఒకసారి, లేకపోతే స్పెషల్ ఒకేషన్, లేకపోతే ఏదో ఒక నాన్ వెజ్ వండుతున్నప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటాం తప్ప రెగ్యులర్గా అయితే అస్సలు తీసుకోము. కానీ ఇది చాలా తప్పు. రెగ్యులర్గా పుదీనాని ఏదో ఒక విధంగా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకోనికే ప్రయత్నం చేయండి. కొంచెం కొత్తిమీర అండ్ 100 గ్రాముల క్యారెట్ కూడా తురిమి సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1/2 లేదా 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అండ్ పుదీనా యాడ్ చేసి కొంచెం అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఈలోపు మన బఠానీ కూడా ఉడికిపోయింది చూడండి. అస్సలు మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది ఉండొద్దు. ఈ ఉడికిన బఠానీని మనం ఫ్రై చేసిన ఆనియన్స్లో యాడ్ చేసేయాలి. ఇది వేసిన తర్వాత మనం కొన్ని మసాలాలు వేసుకోవాలి. కొంచెం నలుపు, కారం, ధనియాల పొడి అండ్ కొద్దిగా చాట్ మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి, నాకు ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే బఠానీ కొంచెం మెత్తగా అయిపోలేదు. ఇంకా మీకు కూడా కొంచెం బఠానీ అలానే ఉంది అనిపిస్తే కొన్ని నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత మనం పప్పు గుత్తి లేదా పావుబాజీ మ్యాషర్తో ఒక్కసారి అట్లా మెదిపితే మనకి బయట తినే కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది నేను ఎప్పుడైనా ఒక్కసారి సమోసా లేదా పాపడీతో తీసుకుంటాను, కానీ బయటిది మాత్రం అస్సలు ప్రిఫర్ చేయ. సమోసా అండ్ పాపడీ కూడా ఇంట్లోనే చేసుకోనికే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి నూనెలో చేస్తారు అవన్నీ మనకు అస్సలు మంచిది కాదు. సో ఇంట్లోనే చేసుకొని ప్రిఫర్ చేయండి మీరు కూడా. మెదిపిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఏమీ లేదు, డైరెక్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర అండ్ తురిమిన క్యారెట్, నేను 100 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ అని చెప్పిన కదా, ఆ 100 గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ కంప్లీట్గా యాడ్ చేయాలి. ఎందుకంటే అది న్యూట్రిషన్ యాడ్ చేస్తుంది. సో యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొంచెం పెరుగుని కూడా అట్లా టాపింగ్ లాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తిన్నట్టు మీకు కొంచెం పులుపు కావాలంటే వాళ్ళు చింతపండు వేస్తారు, మనం దాన్ని లెమన్తో రీప్లేస్ చేసుకుంటే మంచిది. ఇంత కష్టపడి చేసుకున్న తర్వాత దీని నుంచి న్యూట్రిషన్ ఏమొస్తుందో చెప్పకపోతే ఎట్లా? సో లెట్స్ సీ ద న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పిన క్వాంటిటీ మొత్తం మీరు తీసుకుంటే మీకు దీని నుంచి 350 కిలో క్యాలరీలు, 55 గ్రాముల కార్బ్స్, 20 గ్రాముల ప్రోటీన్, 10 mg ఐరన్ అండ్ 20 గ్రాముల ఫైబర్ అందుతుంది. ఇది ఎవరెవరు తీసుకోవచ్చు? వెయిట్ లాస్ లేదా వెయిట్ మెయింటెనెన్స్ చేయాలనుకునే వాళ్ళు, డయాబెటీస్ లేదా షుగర్, పీసీఓడి ఆర్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు, హై ప్రోటీన్ లో కార్బ్ తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.